హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ రైస్, చపాతీ లేదా ఏదైనా ఫ్లేవర్ రైస్కైనా చక్కగా సెట్ అయిపోయే గోబీ మసాలా కర్రీ. ఈ రెసిపీ కోసం ఒక పెద్ద గోబీ పువ్వును ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. గోబీకి సరిపడా నీళ్లు కాచుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కట్ చేసుకున్న గోబీ ముక్కలు వేసుకొని 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. గ్రేవీ కోసం 4 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం, 6 పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు, పెద్ద టమాటా ముక్కలు, 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు విడివిడిగా ఇలా కచ్చపచ్చగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని గోబీని వేసి 3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసినందువల్ల కర్రీలో గోబీ క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకొని అదే బాండీలోకి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 2 లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్ పేస్ట్ ఇలా రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటో పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అరకప్పు మెత్తగా చిలికిన కమ్మటి పెరుగును వేసి కలుపుకోవాలి. పెరుగు వేసేటప్పుడు లోనే ఉండాలి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. ఇప్పుడు గోబీ వేసి బాగా కలుపుకొని గ్రేవీ గోబీకి పట్టేలా 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక గ్లాసు నీరు పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. గోబీ ఉడికిన తరువాత ఒకసారి ఉప్పు సరిచూసుకొని హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కసూరి మేతి, సన్నగా తరిగిన కొత్తిమీర కలుపుకుంటే టేస్టీ గోబీ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.